అందరు అమ్మాయిలు ఎంఎస్ చేయడానికి యూఎస్ రారు, కొంతమంది పెళ్లి తప్పించుకోవడానికి కూడా వస్తారు. నేను అలాగే వచ్చాను. అబ్బా బాబాయ్ పెడుతున్నాను, బూతులు తిట్టొద్దు. ఓకే 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 బాయ్. ఇప్పుడు మ్యాట్రిమోనీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సర్లే చేద్దాం. ఓకే, ఏజ్ 22, లొకేషన్ హైదరాబాద్, కలర్ ఆబ్వియస్లీ వైట్, వెయిట్ కొంచెం తక్కువ చేద్దాం 48, డేట్ ఆఫ్ బర్త్ 26/2000, రాశి సింహ రాశి, హాబీస్ డ్రాయింగ్, మనం బాత్రూమ్ సింగింగ్ కూడా చేస్తామే. సింగర్, ప్లేయింగ్ టెన్నిస్. అమ్మయ్యా, పిన్ని డీటెయిల్స్ వాట్సాప్ చేసా చూసుకో. పొద్దున్నే లొల్లి షురు. రేపటికి 50 సంబంధాలు వస్తాయి. దాంట్లో 40 నేను రిజెక్ట్ చేస్తే 10 నన్ను రిజెక్ట్ చేస్తారు. అయినా ఇంత హడావిడి చేస్తూ పెళ్లి వద్దంటే మా వాళ్ళు వింటారా? అస్సలు వినరు. చూద్దాం నన్ను ఏ దరిద్రుడు పెళ్లి చేసుకుంటాడో. రే ఏమైందిరా? నీ కాకి కళ్ళు దొబ్బే. తుడుచుకోరా. చూసావా అమ్మమ్మ చెప్పినట్టు దరిద్రం స్టార్ట్ అయింది. రోడ్డు మీద ఇంతమంది ఉండగా నీ మీద వేసింది ఎట్టా. అబ్బా సరే పోతా. కోటిలో కొన్ని షర్టు. రే మొత్తం ఎంక్వైరీ చేశా, 200% ఛాన్స్ ఉంది నీకు జాబ్ గ్యారంటీ. అవునా? అంత కరెక్ట్గా వెళ్ళి చెప్పావరా? ఈ జాబ్లో జాయిన్ అయిన 20 మంది నెక్స్ట్ డేనే జంపంట. సో ఓహో, ఈ ప్రపంచంలో నా అంత దరిద్రుడు ఎవరు లేడు కాబట్టి ఈ జాబ్ ఖచ్చితంగా నాదే అంటావు, అంతే కదా? 100కి 100% గ్యారంటీ. మా అమ్మమ్మ చెప్పింది. అంతే అంటావా? సార్ ఇక్కడ చైతన్య ఎవరు సార్? నేనే బ్రో. ఏమన్నారు సార్? ఏమన్నా బ్రో అన్నా? బాయ్ని కూడా బ్రో అన్నారంటే మీకు జాబ్ రావాలి సార్, జాబ్ రావాలి. హే చూసావరా, పూర్ ఫ్యాన్స్. అబ్బో ఈడి ముఖానికి ఫ్యాన్స్. నీకోసమైన జాబ్ కొడతా బాయ్ బ్రో. మీకు జాబ్ రావాలి సార్. చూడరా మనిషివా దున్నపోతువా? వయసు మీద పడుతుంది, సిగ్గుందా? వైట్ హెయిర్ కూడా వచ్చిందంట. వైట్ హెయిర్ నాకా? లేదే. వారంలో ఇండియాలో ఉండాలి. వారమా? వాట్? నేను చూసిన వాడితోనే పెళ్లి, లేదంటే చచ్చినా రాకు. గుడ్ బై. ఏ అబ్బా దేవుడా, ఎలారా తప్పించుకునేది? ఏదోకో ఇచ్చి పెళ్లి చేశారో సరే, వారంలో డివోర్స్ అయిపోతే సభ్య సమాజం మన గురించి ఏమనుకుంటుంది? నో, నెవర్. అటులైనా ఎవరినైనా చూసి మనసు పడి మనువాడినచో ఇదేదో బాగుందే, ఏమంటావు చెలి? ఎస్, సూపర్. ఏ తదాస్తు దేవతలారా, తదాస్తు అనండి. నో టైం వేస్ట్, మనకుంది ఒకే ఒక బక్రా. ఏం చెప్పినావు? ఏం పలకట్లేదేంటి? ఓ ఫైల్స్, సారీ.
ఒక 5 minutes బయట వెయిట్ చేయి. నాకు ఇక్కడ కంఫర్ట్గానే ఉంది సార్. నాకు లేదమ్మా ప్లీజ్. ఓకే. హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్. ఏంటి బేబీ ఎన్నాళ్ళకి గుర్తొచ్చానా? ఏదో పులిహోర డైలాగ్స్ కొట్టకు, మ్యాటర్ సీరియస్. ఓ షిట్. 108 కాల్ చేయాలా? ఆపుతావా నీ వాట్సాప్ జోక్స్? ముందు మ్యాటర్ విను. చెప్పు. నువ్వే ఏదైనా చేయరా, ఏదో ఒకటి. ఓ మై జీసస్. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి? అర్జెంట్గా ఒక అబ్బాయిని చూడాలి, అంతేనా? గుడ్ బాయ్. మరి వాడు కొడితే పడాలి, తిడితే ఏడవాలి, అరిస్తే మూసుకోవాలి, నువ్వు తింటానంటే వండి పెట్టాలి. ఎస్ 10 minutes. నాకెందుకో పని చూస్తుంటే నీకు కావాల్సిన దరిద్ర రేఖ భూమధ్య రేఖ వేసుకొని పుట్టినట్టున్నాడు. రియలీ? అఫ్ కోర్స్. వాడి ఇన్స్టా ఐడి, వాట్సాప్ నంబర్ ఇవన్నీ 10 నిమిషాల్లో నీ ముందర ఉంటాయి. మేహూనా? థ్యాంక్ యూ రా నా బీటెక్ మిత్రుడా. ఒరే, నా బేబీకి మాత్రం జాబ్ ఇవ్వరా? ఏంటి అప్పుడే బేబీనా? టూ ఫాస్ట్ యు నో. కరువురా కరువు. నువ్వు ముందు నంబర్ పంపు. ఐల్ మిక్స్ పులిహోర విత్ హిమ్. ఓకే బాయ్ రా. ఏ 1 second. నా కంపెనీకి వచ్చే ప్రాజెక్ట్ 200% గ్యారంటీ. మా కంపెనీ నుంచి వచ్చే ప్రాజెక్ట్ నీకే అసైన్ చేస్తా. ఓకే? అలా అన్నా బాగుంది. మిగతాదంతా నేను చూసుకుంటా. నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో. బాయ్ బాయ్. బాబు ఇక్కడ రామ్మా. కూర్చోవచ్చా సార్? కమలాసన్. కూర్చో. వాట్ ఈస్ యువర్ నేమ్? చైతన్య సార్. చైత్ర. మ్యాచ్ అయింది. ఇంకా బీటెక్ బార్డర్లో పాస్ సార్. కంప్లీట్ అయిన 2 years తర్వాత ఒక జాబ్ సార్. 6 months చేశా సార్. బ్యాక్ డోర్ నుంచి ఎంట్రీ ఇస్తే ఫ్రంట్ డోర్ నుంచి తీస్తారు సార్. షిట్, దారుణం అయ్యా. ఆల్ క్రూయల్ పీపుల్ యు నో. చెయ్యి. టేక్ ఇట్. థ్యాంక్ యూ సార్. అది చెయ్యి. నీ ఎక్స్ట్రా టాలెంట్స్ ఏంటి? విన్యాసాలైనా ప్రదర్శిస్తావా? రీడింగ్ బుక్స్, ఈటింగ్ ఫుడ్, సీరియల్స్ ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేస్తాను సార్. కార్తీక్ దీపంలో వంటల కంటే ప్రాణం సార్. త్రినేనిలో నైని అంటే పిచ్చి సార్. నైని ఫిక్స్. అదే ఫిక్స్, జాబ్ ఫిక్స్ సార్. ఈరోజు జాయిన్ అయిపో సార్. నెవడాప్తో నేను చూస్తా. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలా నాకు. నో, వర్క్ హార్డ్, వర్క్ విల్ ఫాలో యూ. సూపర్ సార్. అంటే ఏంటి సార్? ఒక్క నాకేం తెలుసు, వాట్సాప్ ఫార్వర్డ్ వస్తే చెప్పా. ఓకే, నైస్. నీ ఫోటో, నీ నంబర్, డీటెయిల్స్, సోషల్ మీడియా అన్నీ కావాలి. ఓకేనా? యా, అవన్నీ రెజ్యూమ్లో ఉన్నాయి సార్. నీ దరిద్రం త్వరలో ప్రాప్తిరస్తు. సార్, మీ పేరు నిలబెడతా సార్. ఈ ఐటీ కంపెనీలో ఇంకో ఐటీ సుందర పిచ్చే అవుతా సార్. అయిపోతా సార్, అయిపోతాం. కూల్. ఎక్కువ ఎమోషనల్ అవుతున్నానా? వెళ్ళు, పోయి బాయ్ని కలు. ఓకే సార్. ఏడికి మోడింది. నైస్. థ్యాంక్ యూ రా. బాగున్నాడు. గుడ్ టేస్ట్. ఇప్పటి నుంచి బాబుకి ఇస్తాను చూడు, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. ఏదో ఒకటి, నా ప్రాజెక్ట్ వచ్చిందిగా. ఏంటో నా రీల్స్ వ్యూస్ రావట్లేదు. పర్లేదు బ్రో. దారా బుజ్జికొండ జాబ్ వచ్చిందిరా. 30K శాలరీ. అవునా సార్? రేపు మీరు వచ్చేసరికి ఈ క్యాబిన్ రెడీ చేస్తా సార్. ఈ కంపెనీని ఎక్కడికో తీసుకెళ్తా. బాయ్ బ్రో. మళ్ళీ బ్రో. అరే మామ, పార్టీ ఈరోజు ఎలా అయినా పార్టీ చేసుకోవాల్సిందే. మద్యం మత్తులో మునిగి తేలాల్సిందే. Cheers. అవునరా,
అమ్మాయి అంటివి, అమ్మమ్మ అంటివి, దరిద్రం అంటివి, ఆకాశంలో మార్గం అంటివి. ఏవరా అవన్నీ? అదేరా నాకు కూడా అర్థం కావట్లేదు. ఈ పార్టీకి ఎంట్రీ ఇచ్చుండాలే. చిన్న బతుకు. ఏయ్, ఎవరో ఇన్స్టాలో ఫాలో రిక్వెస్ట్ పెట్టారా? నిన్ను ఫాలో అయ్యేది నేను ఒక్కడనే కదరా. ఇంకోళ్ళు కూడా అయ్యారా? ఏమైందిరా? వచ్చేస్తుందా? ఫాలో అయింది అమ్మాయిరా. అమ్మాయా? చెప్పినా కదా, శుక్రమాదశ 12వ గడి 2వ పాదం. పేరేంట్రా? ప్రిన్సెస్ అనుందిరా. కొంపదీసి ఏ రాజ్యానికి రాజకుమారి కాదుగా? ఆగుబే, ఇప్పటికే నాకు స్ట్రింగులు తెగిపోయారా. అదేంట్రా ఇక్కడ ప్రతి ఫోటోలో ఫేస్ కనిపించట్లేదు? అవునా, చూపి. అంటే మనలా ట్రెడిషనల్ ఫ్యామిలీ అనుకున్నా. ఛీ అబ్బ. సరే కానీ మెసేజ్ చేయరా. ఫస్ట్ నీ మెసేజ్ చేస్తే నో ఐ కాంట్. అబ్బో, ఇంగ్లీషు నీకంత సీన్ లేదు కానీ మూసుకొని చెయ్యి. అది కూడా కరెక్టే కదా, అసలుకే కరువు బ్యాచ్. పాపం పిల్లోడు చాలా కరువులో ఉన్నట్టున్నాడు. హాయ్, హూస్ దిస్? అదేంట్రా తనే ఫాలో రిక్వెస్ట్ పెట్టి హూ ఇస్ దిస్ అని నన్ను అడుగుతుంది? అదే మరి చెప్పినా కదా, ఎడ్డం అంటే తెడ్డం. ఉండిబే. నేను చైతన్య. చైతన్య? ఓ మై గాడ్, హీరో చైతన్య? అబ్బో, పిల్లకి ఎటగారం మామూలుగా లేదురా. నేను చెయ్యి అంటే ఏంటి హీరో చెయ్యా అంటుంది. నో అండి, నార్మల్ చైతన్య. ఓ అవునా. యు ఆర్ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ US. రియల్లీ? వావ్, ఐఎమ్ ఇండియన్ ఫ్రమ్ హైదరాబాద్. రే, ఫ్రమ్ US అంటరా? నైస్. నాది హైదరాబాద్, MSకి వచ్చా. గ్రేట్ అండి. అవును, మీకు ఈ మధ్య ఎప్పుడైనా ఇండియా ప్లాన్ ఉందా? యా అండి, నెక్స్ట్ వీక్ వస్తున్నాను. రే, అమ్మ ఇండియా వస్తుందట్రా. ఇండియా వస్తుందా? అమ్మమ్మ మాట్లాడితే ఏమనుకుంటున్నావు మరి? అమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి. నైస్, మీరు వచ్చాక చెప్పండి, కలుద్దాం. యా ష్యూర్ అండి. అవును, మీ పిక్సే లేవు, ఎలా గుర్తుపట్టడం? యూ స్మార్ట్ బాయ్, నేను గుర్తుపడతాను కదా. కదా, మట్టి బుర్ర. ఓకే, బాయ్. సీ యూ. కాదు, వాట్సాప్ నంబరా? అప్పుడేనా? సర్లే, నేను టెక్స్ట్ చేస్తానులే. ఓకే, బాయ్. నాకు హగ్ సింబల్ పెట్టిందిరా. ఏంటి గెంతులేస్తున్నాడు? రే, నీకు ఇప్పుడే 18 కార్డు ఇస్తున్నా, వెళ్ళి కాటన్ బీర్లు తీసుకురా. పిన్ నెంబర్ 143. బీర్లు ఏర్లై పొంగాలి. ఒకవైపు జాబు, అమ్మాయి, అది కూడా NRI అమ్మాయి. అవును, మన రాత మారిపోయిందిరా. చెప్పినా కదరా, అమ్మమ్మ మాట అట్లుంటది. వెళ్ళేసి వస్తా. ఫైనల్లీ నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, ప్రిన్సెస్ నూర్జహాన్. అమెరికా అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి. వాట్ ఏ కాంబినేషన్. మై డియర్ ఫోను, అమెరికా అల్లుడు. రే, ఫోన్ వస్తుందిరా. రే, నీదే బే. ఎంత తెల్ల నాగేవుడు కాల్ చేస్తాడు రా. నీకేరా అయ్యా, లిఫ్ట్ చేయి. మీ బాస్ అనుకుంటా. నాకు బాస్ ఎవడరా,
నాకు నేనే జాబ్ వచ్చింది కదా. అయ్యో అవును కదా. 10 మిస్డ్ కాల్లా? ఎక్కడైనా బాస్ 10 మిస్డ్ కాల్ ఇస్తారా? అంతా నీ వల్లే. తాగుపోతున్నా కొడక. నన్ను అంటాడేంది? ప్రాజెక్ట్ ఇంపార్టెంట్. హలో చెయ్యి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చెయ్యి. సారీ సార్, రాత్రి తాగింది ఇంకా దిగలేదు కదా. సార్ అది జాబ్ వచ్చిన ఆనందంలో 2 బియర్లు ఎక్కువ వేసావు అంతే కదా. అంతే కదా సార్. సార్ 10 నిమిషాలు వచ్చేస్తా సార్. కూల్ గరా. పెద్ద పొడిచే పని కూడా ఏం లేదు. మహా అయితే ఏముంది, మంత్ నుంచి ఒకరోజు శాలరీ కట్ చేస్తా. సార్ అందులోనే చెప్తున్నా కొడక, ఫస్ట్ డేనే శాలరీ కట్టరా నీ వల్ల. రే నేనేం చేశారా? నువ్వే కదా కాటన్ బీర్ తెమ్మన్నావు. అది సరే కానీ ఆ అమ్మాయి నెంబర్ పెట్టిందా? లేదురా. అదేంట్రా, తను హగ్ ఇచ్చింది, బాయ్ చెప్పింది, నెంబర్ పెట్టలేదా? పెట్టలే. జీవితం. సరే లాగొద్దు, నా నెంబర్ పెట్టేసే. కరువు బ్యాచ్ పెట్టినా. ఇదిగో ఫోను. రే టిఫిన్ పైసలు రా. ఇక్కడున్న సీసాలన్నీ నువ్వు అమ్మావనుకో, టిఫిన్, లంచ్, డిన్నర్ కూడా వస్తుంది. సరేనా? బాయ్. సాడిస్ట్ నా కొడుకు. ఏంటి ఎవరు లేరు? టైం కూడా అయింది. సారీ బ్రో, లేట్ అయింది. చిల్ బ్రో, రండి. సార్ మే కమ్ ఇన్? ఓ సారీ సార్, లైఫ్లో ఇంకెప్పుడు ఇలా సొల్లాపు వెళ్ళి క్యాబిన్లో కూర్చో. ఏమైనా వర్క్ వస్తే మెయిల్ చేస్తా. ఓకే సార్. సార్ నాకు డౌట్, ఆఫీస్లో ఎవరు లేరు, సెలవా లేకపోతే అందరూ అవుటా? చూడు, స్టాఫ్లు గీఫ్లు అదే నేను, నువ్వు, పండుగాడు, మన ముగ్గురమే. ఎస్ సార్, మన ముగ్గురమే స్టాఫ్. అవునా? అదేంటి సార్, ఇంత పెద్ద ఆఫీస్లో మన ముగ్గురమేనా? డీజే పెట్టి పిల్లల్ని పోరోల్ని పిలవమంటావా? వద్దులేండి సార్. ఈ ఆఫీస్ వెనక పెద్ద స్టోరీ ఉంది, ఫ్యూచర్లో తెలుస్తుంది నీకే. సరే సార్, నేను వెళ్ళి నా క్యాబిన్లో కూర్చుంటాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే చెయ్యి. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? సగం సగం సార్. సగం సగమా? అదేంటి సగం సగం ఏంటి? అంటే తంది చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ సార్. ఇప్పటిదాకా ఓన్లీ మెసేజెస్ అయ్యాయి, ఒక్క కాల్ కూడా అవ్వలేదు. అబ్బో, చెయ్యి వేసే క్షేత్ర షురు అయిందనమాట. సర్లే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బ్రో మీ ల్యాప్టాప్. ఎస్. బీపీ లేదా? సర్లే. హాయ్ హీరో, వెల్కమ్ టు వాట్సాప్. హాయ్ హీరోయిన్, వెల్కమ్ టు వాట్సాప్ టు. హాయ్ హీరోయిన్, వెల్కమ్ టు వాట్సాప్ టు. అబ్బో, కెన్ ఐ కాల్ యూ? ఐ విల్ ఓన్లీ కాల్ యూ. ఎస్. బయటికి వెళ్దాం, సిగ్నల్ బాగా వస్తుంది.
చేద్దాం. ఇంకా కాల్ రావట్లేదేంటి? ప్రిన్సెస్ ఇది చెప్తున్నావు కొడుకు. చెప్పరా. రే బండిలో పెట్రోల్ లేదు, తినడానికి ఫుడ్ లేదు, బట్టలు ఐరన్ లేవు. అడుక్కు తినరా, అడుక్కు తిను. రే ప్లీజ్ రా, 1000 రూపాయలు కొట్టరా. సరే పంపిస్తాను, అడకు. గుడ్ బాయ్. హలో, చెప్పండి ప్రిన్సెస్ నూర్జహాన్ గారు. అంత అదృష్టం లేదులేండి, ఆమె ఆర్డినరీ ఎంఎస్ గర్ల్ అంతే. నో, మీ గొంతులో మీ మాట తీరులో ఒక హుందాదనం ఉంది. అది మీరు నమ్మినా నమ్మకపోయినా మీరెప్పటికీ నా ప్రిన్సెస్. అబ్బో థ్యాంక్ యూ చే. మీరు ఇండియా రావడానికి ఇంకా 48 అవర్స్ ఉంది. పరిచయం లేని వ్యక్తి కోసం నిమిషాలు గంటలు అని ఆలోచిస్తూ వెయిట్ చేస్తూ ఉంటావా? పరిచయం లేని వ్యక్తి ఏంటండి? ఇక్కడ ఉదయించే సూర్యుడికి చెప్పా, అక్కడ అస్తమించే సూర్యుడికి మిమ్మల్ని చూసి కబురు తెమ్మని. అయ్యో బాబోయ్, పడిపోయాను. ఎక్కడ? సూర్యుడికి మధ్యలో. ఓహ్ నైస్ జోక్. బానే మాట్లాడుతున్నావు, ఫోటోలో కనిపించేంత అమాయకపు ఆవకాయ అయితే కాదులే. అయ్యో, మీరు ఊహించినంత వైలెంట్ అయితే కాదండి. ఐఎమ్ జస్ట్ ఆర్డినరీ ఐటీ హైదరాబాదీ గాయ్. నేను వస్తున్నాను కదా, ఎక్స్ట్రాడినరీ అవుతారులే. అంటే? అయ్యో రామ రామ, నేను కలుస్తాను కదా, మీరు ఎక్స్ట్రాడినరీ అవుతారు. ఎందుకంటే నేను ఎక్స్ట్రాడినరీ కాబట్టి. డూ యూ అండర్స్టాండ్ మిస్టర్ చాయ్? ఎస్ ప్రిన్సెస్ నూర్జహాన్, మీ రాక కోసమే నేను వెయిటింగ్. మీరు ఇండియా రాగానే నన్ను కలవాలి. హా, మా బాబు చెప్పుతో కొడతాడు. అంత వైలెంట్ ఫ్యామిలీయా? వాయిలెంటా? చాలా వాయిలెంట్, చాలా అంటే చాలా వాయిలెంట్. మాట్లాడితే కాలు, ప్రేమిస్తే ప్రాణాలే తీసేస్తారు. మా వాళ్ళకి కాస్ పిచ్చి, డబ్బు పిచ్చి, హోదా పిచ్చి, స్థాయి పిచ్చి, చదువు పిచ్చి, గుణం పిచ్చి, ఇలా లేని పిచ్చే లేదు. ఇవి కొన్నే, ఇండియాకి వచ్చాక ఇలాంటి పిచ్చలు చాలా ఉన్నాయి, చూద్దులే. అట్లా జరగకూడదు. అమ్మమ్మా చూసాడు. రే ఏంట్రా లుక్ మార్చావు? అంటే నా ప్రిన్సెస్ నూర్జహాన్ ఇండియా వస్తుంది కదరా, తన కోసమే ఇదంతా. అరే నాకెందుకు ఆ పిల్ల నీకోసమే వస్తున్నట్టు అనిపిస్తుందిరా. మళ్ళీ చెప్పు. నాకెందుకో ఆ అమ్మాయి నీకోసం హైదరాబాద్ వస్తున్నట్టు అనిపిస్తుంది. తీసుకోరా, ఎంజాయ్ చేసుకో. టిఫిన్, లంచ్, డిన్నరు తాగేసుకో. ఎస్, ఎన్ని సంవత్సరాలు రా, ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఏడవని రోజంటూ ఉందారా? ఎల్కేజీలో ట్రై చేద్దాం అనుకుంటే చిన్నోడివి చెడ్డీలు వేసుకున్నాడు పక్కకు పో అని పక్కకు పంపించారు. సరే బుడ్డోను కదా, బుద్ధి వచ్చాక ట్రై చేద్దాం అనుకుంటే ప్రవీణ్ గడికి ప్రీతి, రాహుల్ గడికి రమ్య, లావణ్యకి లలిత్ అంటూ అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కలిసిపోయి నన్ను సింగిల్గా బతికేలా చేశారా. సరే సెకండ్ క్లాస్లో ట్రై చేద్దాం అనుకుంటే నిక్కర్లు వేసుకున్నాడు నీకెందుకురా అమ్మాయి అని పక్కకు పొమ్మన్నది తప్ప ఒక్క అమ్మాయి కూడా నా మొహం చూపించే బాపతే లేదు. 6th క్లాస్లో రూప, 7th క్లాస్లో రమ్య, 10th క్లాస్లో లావణ్య, బీటెక్లో బాంధవ్య. అబ్బో బోల్డ్ మంది అమ్మాయిల్ని చూసి మాట్లాడి లాస్ట్కి ఫ్రెండ్షిప్ కాదు లవ్ అని తెలుసుకున్న తర్వాత ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేద్దాం అనుకుంటే ఇంతలోనే ఎవడో చెత్త నా కొడుకు వచ్చి పల్సర్ బైక్ మీద పట్టుకెళ్ళిపోతూ ఉంటే బాత్తో బాయ్ బాయ్ చెప్పానే తప్ప ఒక్క అమ్మాయి దగ్గర కూడా శీలం చెడగొట్టుకోకుండా నిగ్రహంగా బతికే బతుకులు రా మనవి. అవును. ఎస్, లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చాం, జాబ్ కొట్టాం. ఐటీ అవతల ఉండే ఈ బుజ్జి బ్యూటీ చైతూబాబుకి అమెరికా ఎన్ఆర్ఐ అమ్మాయిని పంపించాడా దేవుడు. ఇక నన్ను చూసి నవ్వి ఏడ్చిన ప్రతి ఒక్కడికి ఊరూరు ఫ్లెక్సీ లేయించి ఊర్లో ప్రతి కుర్రాడు కుళ్ళుకునేలా చేస్తా. ఇది ఫిక్స్. ఎనీ డౌట్స్? మీరు తోపు మాస్టర్. బాయ్. మీరు తోపు. అమ్మమ్మ వీడి లవ్ సక్సెస్ అయ్యేలా చూడు. ఈ తింగరోడేంటి, కాల్ లేదు ఏం లేదు, ఏదో ఆరేస్తా చీరేస్తా అన్నాడు. కనీసం కార్ తీసుకొస్తాడనుకున్నా, అది కూడా తీసుకురాలేదు. దీనికి తగిన మూల్యం చెల్లించాల్సింది. The person you are trying to call is currently busy. The person you are trying to call is currently busy.
వెయిటింగ్ వస్తుందేంటి? కాల్ చేస్తున్నాడు. చెప్పండి సార్. ఎక్కడ చేయి? చెప్పే కదా నా లవర్ వస్తుందని. లైఫ్ పోయింది ఇక్కడ. ఏమైంది సార్? క్లయింట్స్ వచ్చారు, కాన్ఫరెన్స్ రూమ్లో ఉన్నారు. వెంటనే వెళ్ళి కలిస్తే ప్రాజెక్ట్ మనకు వస్తుంది, లేదా ప్రాజెక్ట్ మర్చిపోవడమే. సార్ ఇప్పుడు నేను వెళ్ళానంటే నా లైఫ్ పోతుంది సార్. మళ్ళీ నన్ను అసలు కలవద్దు. సంవత్సరాల తర్వాత ప్రాజెక్ట్ వస్తుందయ్యా. సర్లే, మా కష్టాలేదో మేము పడతాం. ఎంజాయ్. సార్ కూల్ సార్, ఎక్కువ ఆలోచించకండి. నేను వెళ్తాను. నా టైం బాగుంటే అమ్మాయి వస్తుంది, లేకపోతే ప్రాజెక్ట్ వస్తుంది. థ్యాంక్ యూ చెయ్యి. ఆల్ ది బెస్ట్. ఓకే సార్. ఈ ప్రాజెక్ట్ అలాగే నేనే కొట్టాలి. జార్జ్ గారు పంపించారు, చైత్ర మ్యామ్ని కలవాలి. Take your seat. మ్యామ్, జార్జ్ గారు ప్రాజెక్ట్ డీటెయిల్స్ మాట్లాడమని పంపించారు. రియలీ? మీ స్టాఫ్ ఎంత? క్యాపబిలిటీ ఏంటి? వర్క్ సీనియారిటీ ఏంటి? వర్క్ ఇస్తే 1 వీక్లో ఎంత మ్యాన్ పవర్ని అసైన్ చేయగలరు? అసలు మీ కంపెనీకి అంత సీన్ ఉందా? మ్యామ్ ప్లీజ్, అన్నం పెట్టే కంపెనీకి అలా అనకండి. మీకు ఆన్ టైంలో వర్క్ సబ్మిట్ చేస్తాను. దానికి 200% నాది గ్యారంటీ. ఫైన్. అవును, నువ్వెవరో అమ్మాయిని పికప్ చేసుకోవాలి, ఎవరు లేరు, జార్జే వస్తాడని అన్నారు. లేదు మ్యామ్, సార్కి ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్, అందుకే నేనే వచ్చాను. ఏంటి, ఆ అమ్మాయిని అలా వదిలేసి వచ్చావా? ఓ మై గాడ్, పాప మా అమ్మాయి పరిస్థితి ఏంటి? నువ్వు టూ మచ్ బాస్. ఊరు పేరు తెలియని అమ్మాయిని అలా వదిలేసి వచ్చేస్తావా? రేపు మా ప్రాజెక్ట్ కూడా అలాగే వదిలేస్తావా? మేడం ప్లీజ్, నేను మరీ అంత చీప్ కాదు. నేను ఒక 1000 టైమ్స్ కాల్ చేసి ఉంటా. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. కూల్ మ్యాన్, కేర్ఫుల్. యువర్ ప్రాజెక్ట్ ఇస్ శాంక్షన్. కంగ్రాచులేషన్స్. మేడం రియల్లీ? యా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. అవును, ఏదైనా చిల్ పిల్ పార్టీ లాంటివి ఉన్నాయా? నాకు మరీ అంత సీన్ లేదులే మ్యామ్, ఏదో చిన్న చిన్న పార్టీస్ అంతే. బాస్ బాస్ బాస్, కామ్ డౌన్. అంతా పైకే. అన్న ఎన్టీఆర్ మాదిరి ఊరం మాస్. సూపర్ మ్యామ్, అయితే బాస్కి చెప్పి మంచి మాస్ పార్టీ అరేంజ్ చేస్తాను. గుడ్. ఆ లోపు నీ ఫ్రెండ్ని కలిస్తే తీసుకురా, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. అనుకున్నంత యదవేం కాదు. హలో సైకో, ఏంటి ప్రాజెక్ట్ ఇచ్చావా? ఇచ్చాలేబే. పాపం పిల్లోడు పైన కింద అవుతున్నాడు. బాగా ఎమోషనల్ ఉన్నట్టున్నాడు. అదేం సైకో బాబు, పాపం దొరికాడు. చిన్న పిల్లోడేవాడు, వాడితో ఎందుకు పాపం? ఉంది, అన్నిటికీ లెక్కుంది. అన్నిటికీ క్లారిటీ ఇస్తా. అరే జార్జ్, నీ క్యారెక్టర్ ఇచ్చానని చెప్పి ఓవర్ పర్ఫార్మెన్స్ చేయకే. అదే ఏమన్నానంటే మన హ్యాపీ డేస్ మర్చిపోయావు? హ్యాపీ డేస్, హ్యాపీ డేస్, హ్యాపీ డేస్. గుడ్ బాయ్. బై అమ్మ. బాయ్. సో హీఈస్ గుడ్ బాయ్ అనుకుంటున్నాను. చూద్దాం. కంగ్రాట్స్, నీ వల్లే కంపెనీకి ప్రాజెక్ట్ వచ్చింది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. సార్ నేనేం చేశాను సార్, ఏదో కాస్త కాన్ఫిడెంట్గా మాట్లాడా అంతే. అదే కరువైంది కలికాలంలో. నీ ప్లేస్లో ఎవడున్నా ఆ ప్రాజెక్ట్ అటే తన్నుకుపోయేవాడు. సార్ నేను ఇది ఆన్ టైంలో కంప్లీట్ చేసి 200% గ్రోత్ రికార్డ్ చూపిస్తా సార్. అలా అన్నా బాగుంది అని గుర్తుపెట్టుకో. మేడం మన ఇద్దరికి బాస్, మేడంతో జాగ్రత్త. ఆహా, కానీ నీ పని బాగుంది.
ప్రిన్సెస్? నీ బొంద ప్రిన్సెస్. సోది కబుర్లు చెప్తావు. చీ, మనుషులకు వాల్యూ లేదబ్బా. అరే, యుఎస్ నుంచి వస్తే కారో బైకో తీసుకొని ఎదురొస్తావనుకుంటే కనీసం సైకిల్ కూడా తీసుకురాలేదు. సారీ అండి, యాక్చువల్లీ ఏమైందంటే చెప్పింకా. ఆఫీస్ ఉంది, ఆఫీస్లో మీటింగ్ ఉంది, పిల్లి అడ్డొచ్చింది, కోడిగుడ్డు పెట్టలేదు, చీమ టిఫిన్ చేయలేదు. అంటే అది కాదండి, నేను అనవసరం నాకు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒక మనిషికి వాల్యూ ఇవ్వకపోతే ఫ్రెండ్షిప్ చేసి వేస్ట్. హలో, అయిపోయిందండి. లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ వచ్చిందండి. సో నన్ను వదిలేసావు. గుడ్. రేపు కూడా ఇలానే చేస్తావా? ఇలానే అంటే మీరు జస్ట్ ఫ్రెండే కదా. ఏ లవ్వో లైఫో అంటే రిస్క్ చేసేవాడిని, అంతే కదా. ఓకే, క్లియర్. సో నీకు ఫ్రెండ్స్ అంటే ఒక టిష్యూ పేపర్తో సమానం. అది కాదు నేను చెప్పేది. అర్థమైంది నీ చెత్త బుద్ధి. మాట్లాడు. గుడ్ బై. ఇంకోసారి నాకు నీ మొహం కూడా చూపించకు, ఫోన్ కూడా చేయకు. అది కాదు నేను చెప్పేది. హలో హలో, మెంటల్ది. నేను చెప్పేది కూడా పట్టించుకోవట్లేదు. ఏంటి ఎలా అయింది? ఇప్పుడు ఏం చేద్దాం? సరే, ఓకే ఫిక్స్. 7:30 ఫిక్స్ చేసేద్దాం. హలో సార్, చెప్పండి. చెయ్యి. కమ్ టు మై క్యాబిన్ వన్స్. సరే సార్, వస్తున్నాను. సార్ చెప్పండి. మేడం పార్టీ ఫిక్స్ చేసింది 7:30కి. ఓకేనా? ఓకే సార్, 7:30 కల్లా ఉంటాను. కలుద్దామా? సరే, 7:30కి. 2 మీటింగ్లు 7:30కా? చెత్తనా కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. ఎలా ఉంది? రేయ్ రేయ్, నీ అబ్బా పందిలా ఎలా పడుకున్నాడు చూడు. రే రే లేరా, రే నందు లేరా. ఇదంతా నేను ఒక్కనే కానీ క్లీన్ చేయాలంటే ఇంక నాకు సావే. రే నీ అబ్బా లేగరా. మళ్ళీనా? వద్దు బేబీ. వీళ్ళు లేచి వాళ్ళు వచ్చేలోపు మొత్తం గోలగోల అయ్యేలా ఉంది. రే 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 నందు లేగరా, నీకు పుణ్యమంటది లేగరా. ఏంది? నాకు ఫుల్ ఇస్తావా? రే ఇస్తా కానీ ముందు ఇల్లంతా క్లీన్ చేద్దాంరా. ప్రాజెక్ట్ మేనేజర్ నుండి బాస్ వస్తున్నారా. అదేంట్రా చీప్గా మన రూమ్కి రావడం ఏంటి? నాస్టీ ఫెలోస్. కోట్లు కోట్లు ఉంటాయి కదరా, మరి మన మీద పడి ఏడుస్తారా? అదంతా కాదురా, ఫస్ట్ క్లీన్ చేద్దాంరా. సరే, ఫుల్ ఇస్తావు కదా? ఫుల్లే కాదు, కాబట్టి నాది కూడా తాగు, పద. ఓకే ఓకే, పద. నా బేబీ ఫోటో ఎట్లా దియను? నా పిల్లరా ఇది. ఫస్ట్ కూడా వదలట్లేదు కదరా. ఈ చెయ్యిగాడు ఏం చేస్తున్నాడు? సరే కాల్ చేద్దాం. రే జీవితంలో ఇంతవరకు నేను ఎప్పుడు చేయలేదురా. నేను కూడా రా. యోగా స్టార్ట్ చేయాలి. బాస్ రా. ఎత్తు. సార్ చెప్పండి. చెయ్యి. స్టార్ట్ అవుతున్నా. చిత్ర 1 hourలో జాయిన్ అవుద్ది. తనకి క్లయింట్ మీటింగ్ ఉందంట, సో మేక్ షూర్ యూర్ నాట్ లేట్. ఓకేనా? ఓకే సార్. సార్ అంటే నా దగ్గర 5Kనే ఉన్నాయి, మంత్ ఎండ్ కదా. సరే, బాయ్కి చెప్పా, అన్నీ వాడు సెట్ చేస్తాడు. కూల్. థ్యాంక్ యూ సార్. కాస్త స్పీడ్గా రండి, అంటే చెప్పా కదా 7:30కి ఫ్రెండ్తో మీటింగ్ ఉందని. గో మ్యాన్, హ్యాపీగా ఇక్కడ సెట్ చేసి వెళ్ళిపో. ఫైన్, హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ సార్. మీరు వచ్చేలోపు మొత్తం అంతా రెడీ చేసి ఉంచుతా సార్. ఓకే, బాయ్ సార్. ఈ లైఫ్ ఇలా అవుతుందని కల్లో కూడా అనుకున్నాడు.
పాపం. హాయ్, కింద కేసులతో బీర్లు తెచ్చా, పై తీసుకురా. తెరా పువ్వా. సరే. జై ఎక్కడున్నావు? ఐఎమ్ వెయిటింగ్. 7:30కి వస్తా అని చెప్పావు. ఛీ జీవితం. ఎక్కడైనా అమ్మాయి పిలిస్తే గంట ముందు ఉంటారు. నువ్వేంటి స్వామి 7:15 7:20 అన్నానంటున్నావు? ఫోన్ పెట్టే నువ్వు. అది కాదు. కూల్ కూల్ కూల్. అది ఆఫీస్ పార్టీ ఉంది, జస్ట్ అది సెట్ చేసుకుని వచ్చేస్తాను, సరేనా? అర్థమైంది, దాన్నే పెళ్లి చేసుకో. ఎవరిని? ఆఫీస్ని. నేను 7:35 7:40 వరకు ఉంటా. ఆ తర్వాత లైఫ్లో నీ మొహం చూడను. బాయ్. అది కాదు నేను చెప్పే. రేయ్ పక్కకు జరుగు. మీ ఆఫీస్ బాయ్ గారు అందించాడు ఇదంతా. అయినా నాకేంద్రా ఇన్ని కష్టాలు? నేనే మోసుకురావాలా ఇవన్నీ? చల్, ఏం హాలత్ అయిపోయిందిరా నాది. వీడివే కష్టాలంటే ఇంక నావేమనాలి? సర్లే. ఓ వచ్చేసారా? హాయ్ చెయ్యి. హాయ్. బాస్ అన్నాడే. హాయ్. బాబాయ్లా ఉన్నాడు. హూజీ? హీస్ నందు, మై ఫ్రెండ్. ఓ హాయ్. దిస్ ఈస్ హాయ్, ఐఎమ్ చైత్ర, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సిపిఎల్ ఇండియా. దిస్ ఇస్ నందు. నైస్ టు మీట్ యూ. బాయ్, ఇది బెస్ట్ ఫ్రెండ్. ఓ బెస్ట్ ఫ్రెండ్. ఓ స్టార్ట్ చేద్దామా? కూర్చో. పద, ఓకే. ప్లీజ్ కమ్. టైం అయిపోతుంది, వెళ్ళాలి. కూర్చో చే. అంటే మ్యామ్ అది ఇట్స్ యువర్ పార్టీ. ఓకే మ్యామ్. సార్ చెప్పే కదా. ఇంకో. బ్రీజో ఫర్ మీ. ఓహో. హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. ఫ్యూ To మోర్ Mohit. ప్రాజెక్ట్స్. Too many more to go. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అబ్బా. చైత్ర బీటెక్ లో నా క్లాస్మేట్. ఇన్ని ఇయర్స్ గుర్తుపెట్టుకొని ప్రాజెక్ట్ ఇవ్వడం అంటే గ్రేట్, యూనో. జార్జ్, బీటెక్ ఫ్రెండ్స్ ఎలా మర్చిపోతాం? అంతే కదా చై? యా మ్యామ్, అవును. బీటెక్ ఫ్రెండ్స్ క్రేజీ. ఇంకా మొదలెడదామా? హ్యాపీ డేస్. రేయ్ హ్యాపీ డేస్. హ్యాపీ డేస్. ఓకే ఓకే. హ్యాపీ డేస్. హ్యాపీ డేస్. నా దృష్టిలో నేను జార్జ్ కి చేసిన హెల్ప్ కాదు, హెల్ప్. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. అంతేలే. ఓ రెస్పాన్సిబిలిటీ. ఎస్, నా ఫ్రెండ్ కోసం నేను టేకప్ చేసిన ప్రాజెక్ట్. థ్యాంక్ యూ చైత్ర, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. మీ కంపెనీ నుంచి ప్రాజెక్ట్ రావడానికి మీరు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి చై, ఏదో కంగారులో ఉన్నావు? ఇంకా ఫస్ట్ గ్లాస్ కూడా ఫినిష్ చేయలేదు. అదేం లేదు మ్యామ్, నేను కొంచెం స్లో. యా మ్యామ్, ఇది చాలా స్లో, కానీ ఒక్కసారి స్టార్ట్ చేస్తే చెన్నై ఎక్స్ప్రెస్. రే ఊరుకోరా. వై సో స్లో? కమాన్ చాయ్, రేపు నుంచి 24/7 వర్క్ ఉంటుంది. చీరావ్. అంటే మ్యామ్ అది బాబాయ్ గారు బీర్. జార్జ్, పెళ్ళెప్పుడు? స్టిల్ ఫైండింగ్ ఫర్ ఎ మ్యాచ్. యా, యాక్చువల్లీ సాఫ్ట్వేర్ గర్ల్ కోసం వెయిటింగ్. ఫాస్ట్ జార్జ్, నీ వెయిట్ పెరిగిపోయేలా ఉంది. మేక్ ఇట్ ఫాస్ట్. నైస్ జోక్. వయసు కూడా పెరిగిపోతుంది కదా. చై చై, ఆ? ఏంటి మూడ్ లేదా లేదా పార్టీ ఇంట్రెస్ట్ లేదా? అంటే మ్యామ్ యాక్చువల్లీ 7:30కి ఫ్రెండ్ని కలవాలి. ఎవరు? ఎయిర్పోర్ట్ ఫ్రెండా? ఎస్ మ్యామ్. పేరేంటి? పేరా? ప్రిన్సెస్ నూర్జహాన్ మ్యామ్. రే ఊరుకోరా. ఫెయిర్ గా ఉంటుందా? పేరు తెలీదు మ్యామ్, ఇప్పుడు తను చూడలేదు కూడా. చూడలేదు, దాట్ టు నేమ్ కూడా తెలీదు. ఆర్ యూ ఓకే? ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా? జార్జ్, ఇట్స్ లైఫ్ మ్యాన్. ఎస్ ఎస్, ఇట్స్ లైఫ్. ఇట్స్ లైఫ్ చెయ్యి. నువ్వే చెప్పాలిగా. జార్జ్, ఇంకోసారి ఇలా పర్సనల్ లైఫ్ ని డిస్టర్బ్ చేస్తూ పార్టీస్ అరేంజ్ చేయకు. నా మూడ్ స్పాయిల్ చేయకు. ఓకే ఓకే. చై, యూ కెన్ గో. మ్యామ్ అంటే నేను చెప్పేది. చై, ఐఎమ్ ఓకే, జస్ట్ గో. సారీ మ్యామ్, థ్యాంక్ యూ.
భయ్ ఇక్కడ ఒక అమ్మాయి ముడ్డి కిందకి 26 సంవత్సరాలు వచ్చినా ఒక్క అమ్మాయి కూడా లేదేంట్రా అనుకునే టైంలో ఒక అమ్మాయి వస్తే కనీసం హ్యాండిల్ చేయలేపావు కదరా. తూ నీ బతుకుసాడా. అమ్మాయిని కలవకముందే ఇలా ఉంటే కలిసాక నా బ్రతికేమవుతుందో. వచ్చాడమ్మా వయ్యారి. ఆగు. హాయ్ చై, కలిసావా నీ పిల్లని? ఆల్ ఓకే? యాక్చువల్గా 2 బ్రీజెస్ ఎమోషనల్. బీటెక్ డేస్ గుర్తు చేసరికి 4 ఎక్కువ తాగేసా. సారీ. అయ్యో పర్లేదు మ్యామ్. కలిసావా నీ గర్ల్ ఫ్రెండ్ ప్రిన్సెస్ నూర్జహాన్ ని? లేదు మ్యామ్, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, వెళ్ళిపోయింది అనుకుంటా. అయ్యో పాపం. కలుస్తుందిలే. కొంప తీసి ఆ అమ్మాయిని ఏమైనా ప్రేమించావా? లవ్ లో ఉన్నావా? లేదు మ్యామ్, జస్ట్ ఫ్రెండ్స్. ఇప్పటిదాకా కలవలేదు కూడా. కలవకుండా ఉంటేనే ఫీలింగ్స్ పెరుగుతాయి, బాండ్ పెరుగుతుంది, ఎమోషన్స్ పెరుగుతాయి. చూడు, నువ్వు అక్కడ అమ్మాయిని కలిసి ఉంటే చిల్లయ్య వచ్చి హ్యాపీగా పడుకునేవాడివి. నువ్వెప్పుడు కలుస్తావో అని తను ఎప్పుడు కలుస్తుందో అని నువ్వు వెయిట్ చేస్తూ ఉండాలి. వాట్ జార్జ్, ఇస్ ఇట్ ట్రూ? 100% ట్రూ. నాకు లేట్ అవుతుంది, ఎవరైనా డ్రాప్ చేస్తారా? మీరు ఎలాగో ఆపోజిట్ రూట్లో వెళ్తున్నారు అండ్ డ్రింక్ చేసి ఉన్నారు. సో ఇఫ్ యూ డోంట్ మైండ్ మేడంకి ఓకే అనుకుంటే నేను డ్రాప్ చేస్తాను. అది ఓకే? ఓకే అయితే ఓకే. హ్యాపీ జర్నీ. బాయ్ ఫ్రెండ్. హ్యాపీ డేస్. హ్యాపీ డేస్. బాయ్ ఫ్రెండ్. హ్యాపీ డేస్. హ్యాపీ డేస్. ఐ విల్ ట్రై మై బెస్ట్ సార్. బాయ్. ఇది కదా చై లైఫ్ అంటే. అమెరికాలో ఏముంటుంది, వీక్ అంతా వర్క్ చేయడం, వీకెండ్ పార్టీస్ తప్ప. అదేంటి? నీకు తెలీదు చై, చాలా ఉంది. పని పని పని, డబ్బులు, డాలర్స్, ఇవి తప్ప మాకేమీ తెలీదు. స్టాప్ స్టాప్, ఇక్కడే. జై, you are a good boy. You have a great future. థ్యాంక్ యూ మ్యామ్. హలో సార్, చైత్ర అని పిలవండి చాలు. మేడం ఆఫీస్లో మాత్రమే. ఓకే మ్యామ్. సారీ, చైత్ర. గుడ్. నేను ఫ్రెండ్స్ ఎవరికి పెద్దగా షేక్ హ్యాండ్ ఇవ్వను, నా అనుకున్న వాళ్ళకు తప్ప. ఇఫ్ యూ ఫీల్ ద సేమ్, షేక్ హ్యాండ్. బాయ్ జై, గుడ్ నైట్. బాయ్. మా వాడు ఏం చేస్తూ ఉంటాడు? ఇంప్రెస్డ్. బానే ఉన్నాడు, గుడ్ క్యారెక్టర్, హార్డ్ వర్క్ చేస్తాడు, అమ్మాయిలంటే రెస్పెక్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. హాయ్. హాయ్.
నువ్వు నాతో మాట్లాడవనుకున్నా. నో వే. కానీ ఏంటో తెలియట్లేదు, ఎన్నిసార్లు కలుద్దామన్నా అసలు కలవడం కుదరట్లేదు. ఈరోజు కలుద్దామా? ఈవినింగ్ 6 o'clockకి. బాయ్. పెట్టేసిందేంటి? దుష్ట శక్తుల్లారా, నవగ్రహాల్లారా, లవ్లో లైఫ్లో ఒక మెలోడీ స్టార్ట్ అయింది. దాన్ని పీస్ఫుల్గా ఉండనివ్వండి అయ్యా, మా ఇద్దరిని కలవనివ్వండి అయ్యా. రే బాయ్రా. వీడి ఇంకా దిగినట్లేదు. హలో చైత్ర. ఈరోజు మీ హీరోకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. రియలీ? సూపర్. యా. ఆల్ ది బెస్ట్. ఎక్కడా? మ్యాటర్ ఏంటంటే నా కార్ షెడ్కి రిపేర్కి వెళ్ళింది. చైనే వచ్చి పికప్ చేసుకోమను. అర్థమైంది. యాజ్ డీజ్గా వాడికి క్లారిటీ ఇచ్చేస్తా. ఓకే బాయ్. క్రేజీ పీపుల్. హాయ్. హాయ్ మ్యామ్. అదే జార్జ్ చెప్పాడు మీకు కార్ ట్రబుల్ వచ్చిందని. యా, వెళ్దామా? ఒకసారి కాల్ చేసి చూద్దాం ఎలా రియాక్ట్ అవుతాడో. మ్యామ్ 2 minutes. చిన్న పర్సనల్ కాల్. హలో హలో. ఏంటి ఎవరు మాట్లాడలేదు? హలో హలో హలో. ఏమైంది? తనే కాల్ చేసింది, మళ్ళీ రెస్పాన్స్ లేదు. ఎవరు? నూర్జహానా? అవును, ఆ అమ్మాయితో లవ్వా ఆర్ క్రషా ఆర్? అన్ని ఆర్లు లేవులేండి. ఏదో నా వైపు నుంచి చిన్న ఫీల్ జనరేట్ అయింది. తన వైపు కూడా అదే ఫీలింగ్ ఉంటే ఒక చిన్న రొమాంటిక్ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. వావ్, నిగ్రహమేత రొమాన్స్ ప్రాప్తిరుస్తు. థ్యాంక్ యూ జిహాపన. పదండి. పాపం, నిజం చెప్పేద్దామా? వద్దులే, తర్వాత చూసుకుందాం. సరే వెళ్దామా? చెక్ ద కోడింగ్ డీటెయిల్స్ అండ్ సెండ్ మీ. ఓకే మ్యామ్. అవును, మీ బాస్ ఎక్కడా? బాస్ జూబ్లీ హిల్స్కి వెళ్ళారు. 5 o'clock కల్లా వచ్చేస్తా అన్నారు. We'll meet at 6. ఏంటి ఫేస్ వెలిగిపోతుంది? ఏమైంది? అంటే తను ఈరోజు 6 o'clock మీట్ అవుతా అన్నది. రియలీ? క్రేజీ. ఇప్పటికీ నాన్ సింక్లో చాలాసార్లు మిస్ అయ్యావు. ఈసారైనా 1 hour ముందు వెళ్ళు. ఎస్, అదే చేయాలి. బాస్ వచ్చాక నేను ఏదో విధంగా మేనేజ్ చేస్తా, కానీ ఈరోజు మీటింగ్లు డ్రాపింగ్లని ఏం పెట్టకండి ప్లీజ్. 200% హామీ నాది. నీదే వర్క్ ఉన్నా నేనే చేసి పెడతాను, ఓకేనా? థ్యాంక్ యూ మ్యామ్. అవును మ్యామ్, ఎన్ఆర్ఐలో అబ్బాయిలు చాలా బాగుంటారు కదా, మరి నీకెవరు లేరా? ఎవరు లేరా అంటే? అంటే బాయ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్స్, లవ్ కదా, అదే అర్థం కాదు. ఒక్కడు కూడా ఇక్కడ బీటెక్ లో ప్రపోజ్ చేయలేదు. పోనీ యూఎస్ వెళ్ళాక చేస్తారంటే అక్కడ కూడా ఎవరు లేరు. అవునా? అవును చాయ్. పోనీ నువ్వే చెప్పు, మనం కలిసి ఎన్ని రోజులైంది? ఒక్క లుక్ అయినా ఇచ్చావా నాకు? లేదు కదా, చూడలేదు కదా. అయ్యో మ్యామ్, మీరు మా కంపెనీకి ప్రాజెక్ట్ ఇచ్చిన దేవత. ఆ కళ్ళతో చూస్తే కళ్ళు పోతాయి. అందుకే మీ మీద నాకు ఆ థాట్స్ రాలేదు. నువ్వు అలా వచ్చావా? ఒక చిన్న గేమ్ ఆడదామా?
ఏంటి? జై, ఎదురుగా ఉన్నా కదా, జస్ట్ లుక్ ఇన్ టు మై ఐస్. మేడం అది ఎస్ జై, ఫీల్ ఇట్. స్పీకింగ్ ఫ్రమ్ మై హార్ట్, ఐ లవ్ యూ జై. ఎస్ జై, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. రిప్లై జై. సారీ మ్యామ్. చూసావా, ఇంత చనువుగా, ఇంత దగ్గరగా, ఇంత అందమైన అమ్మాయి ఉన్నా కూడా నువ్వు కనీసం చలించలేదు, ఒక్క మాట కూడా అనలేదు. అది నా ప్రాబ్లం చాయ్. అదే మ్యామ్, చెప్పా కదా మంచి మర్యాద అని. అంటే అవి లేకుంటే ఓకేనా? యు లవ్ మీ? చచా, అయ్యో మ్యామ్ ప్లీజ్. నాకేదో కాలం కలిసి వచ్చి ఒక అమ్మాయి సెట్ అయింది. మళ్ళీ నా లైఫ్లో ఎలాంటి ట్విస్ట్లు టర్న్లు లేకుండా మంచి కూల్గా సెట్ అవ్వనివ్వండి. ఉంటా మ్యామ్, బాయ్. మ్యామ్ ప్లీజ్ బ్లెస్ మీ. నేను ఆ అమ్మాయిని కలిసాక నా ప్రేమను ఒప్పుకొని ఆ 3 ముక్కలు. తదాస్తు. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు నేను ఇస్తా చూడు, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. రాత్రి 3D కలర్లు రావాలి. ఈ పిల్ల ఎక్కడుందో ఏమో. హలో కీర్తి. హలో చైత్ర, ఇప్పుడే వచ్చా బెంగళూరు నుంచి. మీ ఇంటి ముందే ఉన్నా. ఏంటే మ్యాటర్? నువ్వే చెప్పాలి. నీ ప్రేమ కథ ఏమైంది? ఉతికి ఆరేసావా, ఇస్త్రీ కూడా చేసావా? ఓన్లీ ఉతికే, అంతే. ఈవినింగ్ 6కి ఆరేస్తా, రేపటి నుంచి ఇస్త్రీ చేస్తా. ఎందుకే పాపం వాడిని అలా చంపుతున్నావు? రీజన్ ఏంటి? బాహుబలి కట్టప్ప రేంజ్లో రీజన్ ఉంది. కాంతారాలో క్లైమాక్స్ లాగా చంపాలి వాడిని. ఆ రీజన్కి. వామ్మో, అంత పాపం ఏం చేశాడే? పాపమా? వాడిని సగం గొయ్యి తీసి మెడ వరకు కప్పేయాలి. చెప్తా. అబ్బో, ఏంటి ప్లాన్? జస్ట్ స్టోన్ వేసా, లవ్ అని. అది నిజమని తెలిస్తే కొడుక్కి లైఫ్ అంతా అవతార్లో అలీబాబానే. పాపమే, అయిపోయాడు వాడు. క్వార్టర్ కాదు కదా, ఫుల్ తాగినా ఎక్కదు వాడికి. సరే, నేనుంటాను, బాయ్. సరే, నేను పైకెళ్ళి ఫ్రెష్ అవుతా. లైఫ్లో 6 o'clockకి ప్రేమ గ్రహణం వచ్చి పడితే లైఫ్ సెట్రా. సరే, బాస్ కాల్ రా. హలో చెయ్యి. సార్, పికప్లు, డ్రాప్లు, జొమాటో డెలివరీలు, స్విగ్గీ పార్సల్ చేయమని నేను చేయను సార్. ఈరోజు 6 o'clock నా గర్ల్ ఫ్రెండ్ కలుస్తున్నా. బాయ్. అరే చెయ్యి, ఆల్వేస్ చెప్పడానికి కాల్ చేశారా? సార్ థ్యాంక్ యూ సార్, సూపర్ సార్, లవ్ యూ సార్. అలాగే మెసేజ్ చూసుకో, శాలరీ పడింది. సార్ లవ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్, ఆల్ ది బెస్ట్. పిల్లం పడేసి కాల్ చేయి. తప్పకుండా సార్, గుడ్ న్యూస్తో కాల్ చేస్తా. పాపం వీడి లైఫ్ చైత్రాడి చదరంగంలో బలి కావాల్సిందే. ఏమవుతాడో ఏంటో. హాయ్ ప్రిన్సెస్ నూర్జహాన్. హాయ్ హీరో, స్టార్ట్ అయ్యావా? ఆన్ ద వే, 5 minutesలో ఉంటాను. సూపర్. ఈసారి కూడా మిస్ అవుతావేమో అనుకున్నా. బాయ్. మిస్టర్ చాయ్, యు క్లీన్ బాల్డ్ మ్యాన్. చై ఈ రూట్లోనే రావాలి కదా, ఇంకా రావట్లేదేంటి? బాబోయ్, వచ్చేసాడు.
చాయ్ మ్యామ్ మీరేంటి ఇక్కడ? నీకోసమే చాయ్. నా కోసమా? నువ్వు ఆఫీస్ నుండి వెళ్ళినప్పటి నుంచి ఆలోచిస్తున్నా. ఏదో మిస్సింగ్, ఏదో పెయిన్. అప్పుడు అర్థమైంది, అందుకే ఇలా ఆపాల్సి వచ్చింది. దేని గురించి మ్యామ్? చాయ్ ఐమ్ ఇన్ లవ్ విత్ యూ. సీరియస్గా. ఐ లవ్ యూ టూ మ్యామ్. హా? హలో హలో మేడం, లేకపోతే ఏంటి మేడం, కామెడీ చేయకండి, నేను వెళ్ళాలి, నా టైం అవుతుంది. అయ్యో చాయ్, ప్రామిస్గా నేను కామెడీ చేయట్లేదు, నిజంగా చెప్తున్నాను. అమ్మాయిని ఇంత హానెస్ట్గా చెప్తున్నాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం చూసినప్పుడే ఐ హ్యావ్ ఫాలెన్ ఇన్ లవ్ విత్ యూ. దేవుడా. ఎస్ చాయ్, ఆట పట్టించట్లేదు, నిజంగా చెప్తున్నా. మేడం, నేను ఆల్రెడీ వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నానని చెప్పాను కదా. నువ్వు తనని చూడలేదు, మాట్లాడలేదు, తను ఎవరో ఏంటో కూడా తెలీదు. అలాంటి అమ్మాయితో లైఫ్ ఇమాజిన్ చేసుకుంటావా? ఇది సినిమా కాదు చాయ్. ప్రతిసారి నాదే మిస్టేక్ మేడం, తంది కాదు. అయినా నేను వెళ్ళాలి, ప్లీజ్ మేడం, నన్ను కాస్త అర్థం చేసుకోండి. చాయ్ చాయ్. కీర్తి సార్ స్టార్ట్ అయ్యాడు, 15 minutesలో ఉంటాడు. ఒక సాలిడ్ సర్ప్రైజ్ ఇవ్వే. కొడుక్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి. ఓకే డార్లింగ్, నీ బేబీకి పిచ్చెక్కిస్తా. యా. లేదేంటి? ఎందుకు కాల్ చేసావ్? టైం సెన్స్ లేదు, కామన్ సెన్స్ లేదు. డోంట్ కాల్ మీ. ఎన్నిసార్లు నీకోసం పిచ్చి దానిలా వెయిట్ చేయాలి? అది కాదు, అసలు ఏం జరిగిందంటే. గుడ్ బై. లైఫ్లో నా కాల్ చేయకు, నీ మొహం చూపించకు. అబ్బబ్బా, ఇలాంటి హ్యాపీనెస్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అవునే, పాపం వాడికి చిప్పు దొబ్బింది పో. రివెంజ్ అంటే ఇలాగే ఉంటుంది మరి. వాడికి ఇంకా చుక్కలు చూపిస్తా చూడు. అవును, రివెంజ్కి రీజన్ ఏంటే? కమింగ్ సూన్. ఇప్పుడే చెప్పను. నువ్వు ఒక పని చేయి. నేను ఫుల్ డిప్రెషన్లో ఉన్నానని, ఫుల్ తాగేసి ఏడుస్తున్నానని వాడికి కాల్ చేయి. అమ్మో, నేనా? ప్లీజ్. సరే, ఇంట్రెస్టింగ్. తీసుకో, ఫోన్ చేయి. తినేంటి మళ్ళీ కాల్ చేస్తుంది? మేడం చెప్పండి. చైత్ర కాదు, నేను కీర్తి, చైత్ర వాళ్ళ ఫ్రెండ్. చెప్పండి. అది నీకు చైత్ర ప్రపోజ్ చేసిందా? చేసింది. పాపం ఫుల్ డిప్రెషన్లో ఉంది. ఫుల్ డ్రింక్ చేసింది, పడిపోయింది. అయ్యో అవునా? అది ఇలా డిప్రెషన్కి వెళ్ళడం ఫస్ట్ టైం. చాలా ఏడ్చింది. ఐఎమ్ సారీ. సరే చెయ్యి, ఏదో నీకు చెప్పాలనిపించింది చెప్పా. ప్లీజ్, నీకు కాల్ చేశానని దానికి చెప్పకు, చంపేస్తుంది. ఓకే బాయ్. చెయ్యి. ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పండి. దాన్ని లవ్ని యాక్సెప్ట్ చేయి, ఓకేనా? అబ్బబ్బబ్బబ్బా, వాట్ ఎ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. రేపటి నుంచి వాడి పరిస్థితి ఏంటో చూడు. ఇప్పటి నుంచి వాడిని ఫ్రీగా కబాడీ ఆడిస్తా.